ఏ సినిమా హీరో అయినా ఓవర్ హైప్ ఇస్తే భారీ నష్టమే జరుగుతుంది. రూపాయి విలువ చేసే వస్తువుకు రూపాయి వరకే చెప్పాలి, కానీ దాని స్థాయికి మించి చెప్తే జనాలు ఏ స్థాయిలోనో ఓవర్ హైప్తో వెళ్తారు. అప్పుడు రూపాయి విలువకు మించి దాని స్థాయి ఉండదు కాబట్టి అది ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక సినిమా ఏ స్థాయి వరకు ఆడుతుందో దాంట్లో నటించిన హీరోలకు, డైరెక్టర్లు, నిర్మాతలకు తెలుసు. సినిమా రెడీ అయిపోయాక వాళ్ళందరూ ఖచ్చితంగా ఫైనల్ ప్రింట్ చూస్తారు. అది ఏ స్థాయి సినిమానో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ స్థాయి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వాళ్ళు మాట్లాడితే బెటర్. అంతకు మించి ఊపేస్తా, కాల్చేస్తా అంటే ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలోనే అంచనాలు పెట్టేసుకొని మూవీకి వెళ్తారు. దాంతో సినిమా బాగున్నా సరే వాళ్ళు ఊహించుకున్నంత, హీరోలు చెప్పినంత లేదే అనే అసంతృప్తితో మూవీపై నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది. అది చివరకు మూవీనే ముంచేస్తుంది. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో జరిగింది ఇదే. ఇక కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ ఈ సినిమాతో చాలా పెద్దోన్నైపోతా అన్నట్టు హైప్ ఇచ్చాడు. చివరకు సినిమా చూసిన వాళ్లకు కంటెంట్ నచ్చినా విజయ్ ఇచ్చిన హైప్కు తగ్గట్టు లేదనే కారణంతో మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కూడా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ భారీ హైప్ ఇచ్చాడు, బొమ్మ అదిరిపోయింది అంటూ కాలర్ ఎగరేశాడు. అదే అంచనాలతో మూవీకి వెళ్ళిన ఫ్యాన్స్కు ఆశించిన రేంజ్లో లేదనే డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అందుకే మూవీ బాగున్నా అంచనాలకు తగ్గట్టు లేదనే అసంతృప్తి వల్ల నెగిటివ్ టాక్ వచ్చింది. వాస్తవానికి కింగ్డమ్, వార్ 2 కంటెంట్ పరంగా బాగానే ఉన్నాయి, కానీ హీరోల బడా స్టేట్మెంట్ల వల్ల ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకొని థియేటర్లకు వెళ్ళి అసంతృప్తికి లోనవుతున్నారు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు మానుకొని సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అన్న వరకు మాట్లాడితే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్స్టర్ అవతార్లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణి పాత్రలో అలరించనున్నారు. ఓజీ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కూడా కట్టిపడేస్తోంది. సుజిత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ జోడిస్తున్నారు. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు అభివర్ణించారు. ఇటీవల విడుదలైన ఓజీ మొదటి గీతం ఫైర్ స్టార్మ్కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రోమో విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో అతి పెద్ద సినిమాటిక్ ఈవెంట్గా ఇది రూపుదిద్దుకుంటోంది. సంగీత సంచలనం ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓజీ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో వాళ్ళ పాత్రలు ఓ రేంజ్లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కమెడియన్ బాగా హైలైట్ అయిపోయాడు. కూలీ చూసిన వారంతా అతని నటనకి ఫిదా అయిపోతున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కంటే అతని పాత్రకే బాగా స్కోప్ దక్కింది. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర అతని. సౌబిన్ షాహిర్ మంజుమల్ బాయ్స్ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి స్టార్ యాక్టర్గా మారాడు.
మలయాళంలో పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ చివరకు కూలీ మూవీలో విలన్ పాత్రను దక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశాడు. కొన్ని నెలల పాటు డేట్లు ఇచ్చేశాడు. చివరకు సినిమా రిలీజ్ అయ్యాక అతనికి మంచి బ్రేక్ దక్కింది. ఈ సినిమాలో అతని పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఒకానొక దశలో నాగార్జున కంటే ఎక్కువ విలనిజం చూపించింది ఇతనే. నాగార్జున కంటే మనోడు మొదటి నుండి క్రూరమైన విలన్గా కనిపించి మెప్పించాడు. క్రూరత్వం నింపుకున్న మనిషిగా అతని నటన అమోఘం. బురద పూసుకొని అతను నటించిన తీరు మామూలు విషయం కాదు. ఇలాంటి ఎక్స్ప్రెషన్లు పలికిస్తూనే పాత్రలోని వేరియేషన్స్ను థియేటర్లలో తన నటనతో పేలిపోయేలా చేశాడు. అందుకే అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కంటే ఇతని గురించే ప్రేక్షకులు ఎక్కువ తెలుసుకుంటున్నారు. మొత్తానికి పెద్ద స్టార్లకు ముంచి ఇతని పాత్రకు గుర్తింపు రావడం అంటే అది తన టాలెంట్కు దక్కిన ఫలితమే. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనిరుద్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గత కొంతకాలంగా అనిరుద్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలను తగ్గట్టుగా లేకపోవడంపై చర్చ మొదలైంది. మొదట రజనీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రంతో ఈ విమర్శలు మొదలవ్వగా ఆ తర్వాత అజిత్ హీరోగా వచ్చిన విడాముయర్చి ఆల్బమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కూలీ కూడా అనిరుద్కు చేదు అనుభవం మిగిల్చింది. సినిమా హైప్, కంటెంట్ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ స్పెషల్గా నిలవలేదన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో అనుకున్నంత మ్యాజిక్ చేయలేకపోవడం వల్లే ఆడియన్స్ ఇప్పుడు అనిరుద్కి మ్యూజిక్లో కొత్తదనం తీసుకురా, లేదంటే మరీ మామూలుగా మారిపోతావు అన్న సంకేతం ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. మరి అనిరుద్ ఈ వార్నింగ్స్ని సీరియస్గా తీసుకొని తిరిగి తన మార్క్ మ్యాజిక్ను అలరిస్తారా, లేకపోతే ఈ నెగటివ్ వేవ్ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి దీన్ని అనిరుద్ సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి. తమిళ సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రతి సినిమా ద్వారా కొత్తదనం చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్న ఆయన ఒకవైపు యాక్షన్ డ్రామాలు చేస్తే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన జై భీమ్, సూరారాయ్ పొట్రు లాంటి సినిమాలు నేషనల్ లెవెల్లో ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రెజెంట్ సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక వీటికి తోడు సూర్య మరో క్రేజీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం సూర్య 47 వర్కింగ్ టైటిల్తో రూపొందనుందని సమాచారం. మలయాళంలో వరుస విజయాలు సాధించిన జీతు మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని టాక్. ఆయన తెరకెక్కించిన రోమాంచం, ఆవేశం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కావడంతో సౌత్లో ఆయనపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్తో సూర్య జత కడుతున్నారని వినిపించడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ను ఒక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతోందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే సూర్య కెరీర్లో ఇది మరో క్రేజీ మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉంది.